వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో ఎంఆర్పిఎల్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ కమ్ టు ఎంఆర్పిఎల్ వన్ ఆఫ్ ద మేజర్ రిఫైనరీ ఇండియాలోనే అండ్ కంట్రీ యొక్క గ్రోయింగ్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్ నీడ్ ఫుల్ఫిల్ చేయడంలో ఎంఆర్పిఎల్ అయితే చాలా మటుకు అవుట్ స్టాండింగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఎంఆర్పిఎల్ ఓన్డ్ బై ఓఎన్జీసీ. అండ్ ఫర్దర్గా ఎంఆర్పిఎల్ యొక్క ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక ఎంఆర్పిఎల్ జనరల్గా క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, క్రూడ్ ఆయిల్ని వేరియస్ పెట్రోలియం ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తారు. డీజిల్, గ్యాస్ అండ్ ఏవియేషన్ ఫ్యూయల్స్. సో ఏవియేషన్ ఫ్యూయల్ మనకి ఎయిర్క్రాఫ్ట్స్లో వాడతారు, డీజిల్ జనరల్గా ఆటోమోటివ్లో వాడతారు, గ్యాస్. సో ఇలా డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని అయితే ఎంఆర్పిఎల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంఆర్పిఎల్ స్టాండ్స్ ఫర్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్. అండ్ ఎంఆర్పిఎల్ వీటితో పాటు పాలీప్రొపలైన్ దీన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పాలీప్రొపలైన్ ఈజ్ ఎ ప్లాస్టిక్ మెటీరియల్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ టెక్స్టైల్ అండ్ ఆటోమేటివ్ పార్ట్స్. సో ఇవి పాలీప్రొపలైన్ యొక్క ఎగ్జాంపుల్స్. నిత్యావసరాల్లో వాడే పాలీప్రొపలైన్ కూడా చాలా మటుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కమ్ టు డిమాండ్ ఫర్ రిఫైన్డ్ పెట్రోలియం అనేది ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పాపులేషన్ గ్రోత్. సో ఇండియా యొక్క పాపులేషన్ అనేది పెరుగుతుండడము అండ్ ఎనర్జీ యూసేజ్ పెరుగుతుండడం వలన ఎంఆర్పిఎల్ ప్రోడక్ట్స్కి కూడా డిమాండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టింగ్ ద ఫ్యూయల్స్. సో కాబట్టి ఇన్హౌస్ కెపాసిటీ పెంచుకునే కెపాసిటీలో ఎంఆర్పిఎల్ అయితే ఉంది. బట్ ఎంఆర్పిఎల్కి వచ్చే మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే, సో కంట్రీ షిఫ్టింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇన్ దట్ కేస్ లాంగర్ టర్మ్లో డిమాండ్ అయితే డిక్రీజ్ అవ్వచ్చు పెట్రోలియం ప్రోడక్ట్స్కి. ఇట్స్ ఏ కన్సర్న్. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రోత్ అనేది మోడరేట్గా ఉండొచ్చు. లాస్ట్ 2 to 3 years నుంచి ఎంఆర్పిఎల్ చాలా మటుకు 40 రూపీస్ నుంచి 200 పైగా పెరిగిన స్టాకే. బట్ ఇక్కడ నుంచి 200 to 1000 వెళ్ళాలి అంటే ఎంఆర్పిఎల్ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది, బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే లైక్ డిమాండ్ ఫర్ రిఫైన్డ్ పెట్రోలియం ఉన్నా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో కొద్దిగా డైవర్సిఫికేషన్ అయితే ఎంఆర్పిఎల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగర్ టర్మ్లో. ఎందుకు అంటే గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ టు 500 GW బై 2030. సో ఆ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేజర్ కంపెనీస్ అన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి అయితే మారుతున్నాయి. అండ్ ఎంఆర్పిఎల్ ఆల్సో వెంచర్ చేయొచ్చు ఫ్యూచర్లో. అండ్ కమ్ టు ఎంఆర్పిఎల్ అడ్వాంటేజ్ చూస్తే కనుక ఇట్స్ ద ఓన్లీ రిఫైనరీ ఇండియాలోనే దట్ ప్రొడ్యూసెస్ ప్రీమియం డీజిల్. అండ్ ఎంఆర్పిఎల్ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. ఎంఆర్పిఎల్ ఫైనాన్షియల్స్ FY 2024లో రెవెన్యూ అనేది 90,407 crore ఉంది. అండ్ FY 2023లో 1,08,000 ఉంది. FY 2022లో 69,000 ఉంది. FY 2021లో 31,000 ఉంది. సో రీసెంట్ టైంలో అంటే లాస్ట్ 3 years 21, 22, 23లో చాలా మటుకు రెవెన్యూస్ పెరిగాయి, ఇయర్ కొద్దిగా తగ్గాయి. బట్ నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక సో ఆల్మోస్ట్ మీకు నెట్ ప్రాఫిట్లో సైజబుల్ ఇంక్రీజ్ అయితే కనబడుతుంది. నెట్ ప్రాఫిట్ ఈజ్ గ్రోయింగ్ వెరీ వెల్. అండ్ కమ్ టు ROE, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ 41% ఉంది FY 2022లో అండ్ నౌ ఇట్ ఈస్ అరౌండ్ 27%. వెరీ గుడ్ ROE పర్సెంటేజ్, వెరీ గుడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. FY 2022లో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ అరౌండ్ 17.85%, అయితే ప్రస్తుతానికి 23.93%. అండ్ ROC అనేది 28.84%గా ఉంది. ROE పెరుగుతుంది, ROCE పెరుగుతుంది. అండ్ రెవెన్యూస్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. సో మార్చ్ 2024లో 25,329 crore ఉన్నాయి సేల్స్ అయితే. బట్ ఇన్ డిసెంబర్ ఇట్ వాజ్ ఓన్లీ 24,667. సో క్వార్టర్లీ వైజ్ లాస్ట్ 4 quarters నుంచి అయితే సేల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో నెట్ ప్రాఫిట్లో మీకు డిస్క్రిపెన్సీ అయితే ఉంది, బట్ కంపెనీ ఏబుల్ టు పోస్ట్ 1,138 crore నెట్ ప్రాఫిట్ ఈ మార్చ్ 2024లో. సో కమింగ్ గ్రోత్ అనేది చాలా క్రూషియల్ ఎంఆర్పిఎల్కి. ఏదైతే ప్రాఫిటబిలిటీ ఉందో ఇది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో దట్ స్టాక్ ప్రైస్ కూడా అప్ ట్రెండ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ 21, 22, 23లో చాలా మటుకు సేల్స్ పెరిగాయి, బట్ రెవెన్యూస్ కొద్దిగా తగ్గాయి. అండ్ డ్యూ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎక్స్పెన్సెస్ కానీ వీటి అన్నిటి రీజన్స్ రీత్యా. అండ్ కమ్ టు నెట్ ప్రాఫిట్ అనేది మార్చ్ 2024లో 3,597గా వచ్చింది.
అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఈపీఎస్లో సర్జ్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి కంపెనీ ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అయింది అండ్ ఏబుల్ టు జనరేట్ వెరీ గుడ్ ప్రాఫిట్. అండ్ ఈ ప్రాఫిట్ గ్రోత్ అనేది కమ్మింగ్ క్వార్టర్స్తో పాటుగా FY 2025-26లో కూడా మెయింటైన్ చేయగలిగితే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ స్టాక్లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అచీవ్డ్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ $11.35 పర్ బ్యారెల్కి అయితే చేరుకున్నాయి. Q4లో దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. ఫర్ ద ఫిజికల్ ఇయర్ 23-24 జిఆర్ఎం అనేది $10.36గా ఉంది పర్ బ్యారెల్. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23 and 24 ఈజ్ అరౌండ్ 5,521 crore, 30% హై. అండ్ ప్యాట్ అనేది 23-24లో INR 3,596 crore వచ్చింది. సో ప్రాఫిట్ అనేది 36% హయ్యర్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. నెట్ వర్త్ అనేది 35% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. సో ఇదొకటి వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్, నెట్వర్క్ పెరగడం. అండ్ డెట్ అనేది 1.7 నుంచి 0.94కి తగ్గింది. సో డెట్ టు ఈక్విటీ రేషియో తగ్గడం కూడా కంపెనీకి అయితే బెటర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్సే ఎంఆర్పిఎల్కి సంబంధించి. బట్ ద ఓన్లీ కన్సర్న్ ఈజ్ ఎంఆర్పిఎల్ హ్యాస్ టు మేనేజ్ ఏదైతే రెవెన్యూస్ ఉన్నాయో, సేల్స్ ఉన్నాయో ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డైవర్సిఫికేషన్ ఏదైనా ఉంటే ఎనర్జీ సెగ్మెంట్లో, ఆ సెగ్మెంట్లో కూడా వెంచర్ చేయాల్సి ఉంటుంది ఎంఆర్పిఎల్. అండ్ సో దట్ కంపెనీ యొక్క స్టాండ్ అయితే పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ప్లాన్స్ ఆఫ్ ఎంఆర్పిఎల్ చూస్తే కనుక 2023లో రిఫైనింగ్ కెపాసిటీ అనేది 15 మిలియన్ టన్స్ టు 18 or 21 మిలియన్ టన్స్ పర్ యానంకి ఎక్స్పాండ్ చేసుకుంది. అండ్ ఫర్దర్గా కూడా కంపెనీ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ న్యూ పెట్రోకెమికల్ ప్లాంట్ కర్ణాటకలో. అండ్ ఆల్సో ఎంఆర్పిఎల్ ప్లానింగ్ 850 acre land, mostly in the villages. The reason is capacity expansion. And also MRPL has also made plans to set up raw petroleum coke gasification complex. సో దీని ద్వారా వీళ్ళు సింగ్యాస్ అండ్ మిగతా కెమికల్స్ అయినా యూరియా అండ్ ఎస్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ డైవర్సిఫైయింగ్ దేర్ మేజర్ బిజినెసెస్ అండ్ హోప్ దే ఆల్సో కమ్ టు ఎనర్జీ సెక్టర్ సో దట్ అక్కడ కూడా మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు కమింగ్ డేస్లో. సో షార్ట్ టర్మ్లో స్టాక్లో కొద్దిగా వోల్టాలిటీనెస్ ఉన్నా కూడా లాంగర్ టర్మ్ బేసిస్ మీద ఎంఆర్పిఎల్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ జరిగినా కూడా స్టాక్లో బెస్ట్ బయింగ్ అయితే రావచ్చు. అండ్ మార్కెట్ క్యాప్ 36,901 crore ఉంది. కరెంట్ ప్రైస్ 210 దగ్గరగా ఉంది. 52-week హై నుంచి ఒక 70 points కరెక్షన్ అయితే వచ్చింది. బట్ 52-week లో నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ 4 times పెరిగింది. బట్ ద వాల్యుయేషన్ చూడండి, ఓన్లీ 10 times ప్రైస్ టు ఎర్నింగ్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 75.8. బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్న ఓన్లీ 3 times హై. సో డివిడెండ్ పే చేయగలదు. అండ్ ROE ఈజ్ 31%, ROC ఈజ్ 25%, FE10 కలిగిన కంపెనీ. సో సీ ద షార్ప్ డిక్లైన్. సో ఇట్ ఈస్ గివింగ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ద ఇన్వెస్టర్స్. సో ఇక్కడ కాకుండా 180 to 200 మధ్యలో డెఫినెట్గా ఎంఆర్పిఎల్ స్టాక్లో లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళైతే అక్యుములేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమ్ టు ద లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో చార్ట్ చూడండి. సో అరౌండ్ మీరు ఇక్కడ 40 పైన స్టాక్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో ఎంఆర్పిఎల్ చార్ట్ ఎలా పర్ఫామ్ చేసిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎంఆర్పిఎల్ లుక్స్ వెరీ ప్రామిసింగ్, వెరీ బులిష్. లాంగర్ టర్మ్ చార్ట్లో కొద్ది కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ ఎనీ టైం రెజ్యూమ్ అవ్వచ్చు. సో దట్ లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే ఎంఆర్పిఎల్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఆర్పిఎల్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.